వ్యక్తిగతమైనటువంటి భయాలు, వ్యక్తిగతమైనటువంటి రాజకీయ ప్రయోజనాలు తప్ప రాష్ట్ర ప్రయోజనాలు ఉన్నాయని వారు ఎన్ని చెప్పినప్పటికీ కూడా బీజేపీ విషయంలో, పర్టికులర్గా ఈ 10 ఏళ్ల అనుభవం విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు దాన్ని ఎవరూ నమ్మేటట్టు లేరు అనేది కాంగ్రెస్ పార్టీగా మేము స్పష్టం చేయదలుచుకున్నాం. కనుక వైసీపీ ఒకవైపు అది రహస్య ఒప్పందం ఉండొచ్చు బీజేపీతో, టీడీపీ, జనసేన, బీజేపీ ఒకవైపు అది బహిరంగ పొత్తులో ఉండొచ్చు. కనుక ఆంధ్రప్రదేశ్ ప్రజలకి నిజమైన ఒక రాజకీయ ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీ కానీ, కలిసి వచ్చేటువంటి ఇండియా కూటమిలో ఉండేటువంటి వామపక్షాలు కానీ, ఇతర ప్రత్యేక హోదా కానీ, ప్రజాస్వామ్య హక్కులను కోరుకునేటువంటి అనేకమైనటువంటి సమూహాలు ఆంధ్రప్రదేశ్లో పనిచేస్తూ ఉన్నాయి. వారందరూ కలిస్తే ఖచ్చితంగా ఒక రాజకీయ ప్రత్యామ్నాయాన్ని మూడో కూటమి ఆంధ్రప్రదేశ్లో నిర్మించవచ్చు. అలాంటి ప్రజలు ఆదరిస్తారని మమతా బెనర్జీ గారు కాపాడుకోలేకపోతున్నారు, అరవింద్ కేజ్రీవాల్ ని కాపాడుకోలేకపోతున్నారు, డిఎంకే వాళ్ళని కాపాడుకోలేకపోతున్నారు, శరద్ పవార్ గారే చీలిక మూలక పేలికలు అయిపోయింది పార్టీ. ఎలా మీ కూటమి వెంకటకృష్ణ గారు వెంకటకృష్ణ గారు నేను చెప్తున్నాను, దానికి కూడా సమాధానం మీ ద్వారా ప్రజలకి మన ఛానల్ ద్వారా తెలియాల్సిన అవసరం ఉంది. కొద్ది రోజుల క్రితం చండీగఢ్లో ఒక మేయర్ ఎన్నికల్లో మేయర్ని ఎంపిక చేసే విషయంలో ఎలక్షన్ కమిషన్ వ్యవహరించిన తీరు పైన సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు ఏముందంటే ప్రజాస్వామ్యాన్ని హత్య చేయాలనుకుంటే సహించమని చెప్పి వార్నింగ్ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే ఎన్నికల వ్యవస్థని ఎలా మార్చేసింది అనే దానికి అంతకు మించిన లేటెస్ట్ ఉదాహరణ మరొకట్లేదు. కనుక భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చాక రాజకీయ పార్టీలని కేసులను ఉసుగొల్పి, ఈడీలను ఉసుగొల్పి అరెస్టులు చేసి లొంగ తీసుకుని చివరికి వాళ్ళ పార్టీలో చేరిపోయిన తర్వాత వాళ్ళకి క్లీన్ చిట్ ఇచ్చి కేసులు లేకుండా చేసిన చరిత్ర 10 ఏళ్లలో మీరు చదివితే మీకు ఈ గంటన్నర కాదు 2 గంటల సమయం మీరే చదవగలిగినంత ఉదాహరణలు మీ దగ్గర ఉన్నాయి. బెంగాల్లో ఏం జరిగింది, ఎంతమంది మంత్రులను అరెస్ట్ చేశారు, చివరికి ఎంతమందిని మంత్రులను బెదిరించి బీజేపీలో జాయిన్ చేసుకున్నారు, మమతాని మొన్న ఎలా భయపెడితే ఆమె ఎలా ఎదుర్కొని అక్కడ పోరాడి నిలబడి గెలిచింది మొన్న. సో ఈ విషయాలన్నీ పశ్చిమ బెంగాల్ విషయంలో ఉన్నాయి. కేజ్రీవాల్ విషయంలో చూస్తున్నాం. మనీష్ సిసోడియాని ఏడాది పైగా జైల్లో మగ్గిపోయేటట్టు చేస్తున్నారు, బెయిల్ లేదు. ఇప్పటికి 5 సార్లు ఈడీ కేసులను పంపించే పరిస్థితికి ఒత్తిడి చేస్తూ ఉన్నారు. అంటే ఒక ప్రతిపక్ష పార్టీల మీదే ఇవన్నీ జరుగుతున్నాయి, ప్రతిపక్ష పార్టీల మీదే. కనుక పాలక పక్షంలో చేరిపోతే వాళ్ళ మీద క్లీన్ చిట్. కర్ణాటకలో ఎన్నికలు జరుగుతుంటే ఈడీ రైట్స్ అన్ని కూడా కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద చేయించి 90% మొత్తం దేశం అంతా కూడా ప్రతిపక్ష నాయకుల మీద ఈడీ రైట్స్ జరుగుతూ ఉన్నాయి. అలాగే చంద్రబాబు నాయుడు గారు మొన్న స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఆ అరెస్టు జైలు అయిన తర్వాత ఖచ్చితంగా ఆయన పార్టీకి, ఆయనకి మన లీడర్ని కాపాడుకోవాలి, మన లీడర్ని జైలుకి వెళ్లకుండా చూసుకోవాలి, బీజేపీతో పొత్తుకెళ్తేనే మనం సేఫ్గా ఉంచారని భయపెట్టడం వల్ల వాళ్ళు వీళ్ళు పొత్తుకుపోతూ ఉండొచ్చు, రాష్ట్ర ప్రయోజనాన్ని వదిలేసి ఉండొచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన్ని బెయిల్కి వెళ్లకుండా 5 సంవత్సరాలు ఎన్నో బెయిల్ తిరగకుండా ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఆ బెయిల్ రద్దు చేస్తే ఆయన జైలుకి వెళ్లాల్సి వస్తుంది. కనుక ఈ 5 ఏళ్లు ప్రభుత్వం ఎంత మేరకు సహకరిస్తుందని ఆయన పరిగెడతా ఉన్న ఢిల్లీ దగ్గరికి. కనుక ఇవన్నీ కూడా ప్రజాస్వామ్యబద్ధంగా లేదా రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని జరిగితే మేము కూడా ప్రజలు వాళ్ళని హర్షిస్తారని అనుకోవచ్చు. కనుక ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు లేదా పొత్తులు పెట్టుకుంటున్న వాళ్ళని ప్రశ్నించే హక్కు లేదా ప్రజాస్వామ్యంగా వాళ్ళ యొక్క రాష్ట్ర ప్రయోజనాలను ప్రశ్నించే హక్కు ఇతర పార్టీలుగా కాంగ్రెస్కి కానీ, వామపక్షాలకు కానీ, రేపు ప్రజలకు కానీ, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఉంది. కనుక మహారాష్ట్రలో ఏం జరిగింది, ఉద్ధవ్ ఠాక్రే పార్టీని ఏం చేశారు, ఎన్సీపీని ఏం చేశారు, శిబు సోరెన్ పార్టీని ఏం చేస్తున్నారు. కనుక భారతదేశం అంతా ప్రజాస్వామ్యం మీద బద్ధంగా ఎన్నికైనటువంటి నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు ఇప్పుడు ఒక నియంతృత్వం అమలు చేస్తూ మొత్తం మీద ప్రభుత్వ రాజ్యాంగ వ్యవస్థలన్నింటినీ ప్రతిపక్షాన్ని బలహీనపరిచి వాళ్ళని లొంగ తీసుకుని వాళ్ళలో కలిపేసుకునేటువంటి ఒక ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇవన్నిటిలోనూ మళ్ళీ దానికి ఒక దేశభక్తి లేకపోతే నీతివంతమైన పాలన, ఇవన్నీ 1000 కోట్లు ఎమ్మెల్యేలు కొనడానికి ఖర్చు పెడతారు. సుమారు 8-9 రాష్ట్రాలని దేశంలో చీల్చేశారు. ఏది చేసినా ముసుగో లేదా గొడుగో 8-9 రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూల్చేసింది భారతీయ జనతా పార్టీ. కనుక భారతీయ జనతా పార్టీతో చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి కాబట్టి నాకు తెలుసున్న వెంకటకృష్ణ గారు, మీరు కనుక వెంకటకృష్ణ గారు నాకు వెంకటకృష్ణ గారు ఒక మాట వినండి, ఒక మాట. వెంకటకృష్ణ గారు ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీని విచ్ఛిన్నం చేసి భారతీయ జనతా పార్టీ ఇక్కడ బలపడటానికి చేసిన కుట్రలు అన్ని ఇన్ను కావు, అవి ఎక్కువ తెలుగుదేశం వాళ్ళకే తెలుసు. అనేక ప్రైవేట్ సందర్భాల్లో వాళ్ళు మాట్లాడారు. కానీ ఈవేళ ఎందుకు వాళ్ళు బీజేపీ దగ్గరికి పోతున్నారంటే ఈ భయం వల్ల. ఇంకా మించి ఏ ప్రయోజనాలు లేవు, రాష్ట్ర ప్రయోజనాలు లేవు, పార్టీ ప్రయోజనాలు లేవు, ఏమీ లేవు.